సార్ సార్ సంకీర్ణాలు. ఓకే, సంకీర్ణాలు అని చెప్పొచ్చు. ఇంకా గ్రాఫ్ పరంగా మనం ఏం చెప్పొచ్చు? ఇంకా గ్రాఫ్ పరంగా చెప్పండి సార్. ఏ బిందువులను ఖండిస్తుందని చెప్పొచ్చు సార్ మనం. ఎన్ని బిందువుల్లో అంటే గ్రాఫ్ అనేది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల్లో ఖండిస్తుందో చెప్పొచ్చు. అంతేనా? ఈ విచక్షణ వల్ల యూజ్ అది. రైట్. నెక్స్ట్ వన్, మనం ఈ వర్గ సమీకరణంతో పాటుగా ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. అదేంటది? వర్గ బహుపది లేదా వర్గ సమీకరణంతో పాటు ఓకే సార్. ఇప్పుడు రెస్పాండ్ కాని వాళ్ళు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాని వాళ్ళు నెక్స్ట్ ఈ ఘన బహుపది యొక్క సాధారణ రూపం చెప్పండి. వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్? ఇందులో ఇందులో ఎన్ని మూలాలు ఉంటాయి? హౌ మెనీ జీరోస్? మూడు మూలాలు. మూడు మూలాలు. సో మూడు మూలాలు ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనుకుంటాము. సో మూలాల మొత్తానికి సూత్రం మైనస్ బి బై. ఇంకెవరైనా రెస్పాండ్ కండి. రెండు మూలాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. సో దీని ఫార్ములా నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే మూడిటి యొక్క లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. దీని ఫార్ములా మైనస్ డి బై ఏ. మనం ఇంకేదైనా ఫార్ములా మిస్ చేసినామా సార్? నిన్న మాట్లాడుకున్న దాంట్లో ఇంకేదైనా పోయిందా మనకు? ఒకటి మిస్ అయినవేమనుకుంటున్నా సార్ నేను. ఏంటి సార్? మనం ఇంతకుముందు ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నాం, వచ్చింది కదా సార్ మనకు ఒకటి. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా రెండింటిని మంచి మనం ఈక్వేషన్ తీసుకున్నామేమో ఒకటి. రైట్. అదే అంటే మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం కనుక్కోవడానికి మనం ఇంతవరకు ఇది వర్గ సమీకరణం కనుక్కోవడం. మూలాలు ఇచ్చినప్పుడు. సో మూలాలు అంటే ఆల్ఫా కామా బీటా ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఎట్లా రాస్తామో చెప్పండి సార్ ఒకసారి ఎవరైనా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాం, ఆల్ఫా బీటా కనుక్కుంటాం. లేదు సార్, ఇగో మనకు ఇస్తే మూలాలు ఆల్ఫా బీటా అయినా ఇవ్వచ్చు, ఇట్లా ఇచ్చినా ఓకే. లేదా ఈ రెండు కలిపి ఈ రెండింటి ప్రొడక్ట్ చేసి ఇచ్చినా ఓకే. ఆ సూత్రం ఒకటే. ఈక్వేషన్ అడిగితే ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం, ఈక్వేషన్ అడగకపోతే ఈక్వల్ టు 0 పెట్టాం. సో ఇంకా దీన్ని మనం షార్ట్ కట్ లో ఎట్లా రాస్తామంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 షార్ట్ కట్ డైరెక్ట్ రాస్తాం. మనకు దీని యొక్క ఎక్స్పాన్షన్ పైది అన్నట్టు. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకొకటి కూడా మిస్ అవుతున్నాం మనం. ఇది వచ్చింది అన్నప్పుడు మనకు ఇక్కడ కూడా రావాలి. మనకు మూడు మూలాలు ఇచ్చింది అనుకోండి ఆల్ఫా బీటా గామా. ఇఫ్ యూ హ్యావ్ ఆల్ఫా బీటా గామా దెన్ హౌ టు ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ బై యూజింగ్ ద జీరోస్ ఆర్ రూట్స్. ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ చెప్పండి ఒకసారి. డైరెక్ట్ చెప్తుండ్రా? ఓకే. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా డైరెక్ట్ చెప్పారు. సో దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఎక్స్ ఇంటూనా? సరిగ్గా చూడండి. ఎక్స్ స్క్వేర్ కదా. రైట్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా గామా. ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడమేమో పైన, తర్వాత రూట్స్ ఇచ్చినప్పుడు క్యూబిక్ పాలినామియల్ కనుక్కునేదేమో కింద. సో ఇప్పుడు ఇవే మనం ఎంతసేపు ఇవే వాడతాం. ఇదేమో ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం తెలిసింది అనుకోండి మనకు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. అయితే ఏ క్వశ్చన్ అయినా కొంత లాజిక్ ఉంటుంది. ఫస్ట్ 2 lines లో మనకు ఆ లాజిక్ అర్థమైంది అనుకోండి, వీ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇప్పుడు ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంతవరకు అయితే మీకు ఎవరికి డౌట్ లేదనుకుంటాను. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో మేడం ఒకసారి మ్యూట్ చేసుకోరా. ఒకసారి ఇందులో చూడండి.
ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎవరైనా చదవండి ఫస్ట్ క్వశ్చన్, అంటే ఇందులో సెకండ్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చదవండి ఎవరైనా. అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం ఇంకో దగ్గర రాయాల్సి ఉంటుంది. Find it ఎవరైనా with చదవండి. numbers whose sum is 27 and product is 182. రైట్, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి మేడం రెండో క్వశ్చన్. ఒకసారి చెప్పండి ఆ క్వశ్చన్ ఏంటిదో ఒకసారి. Find the numbers ఫైండ్ టూ నెంబర్స్ whose sum is 27 ఫైండ్ టూ నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ కి సర్కిల్ లాగా పెట్టుకుంటున్నా. ఫైండ్ టూ నెంబర్స్, ఆ రెండు నెంబర్స్ ఇవి కనుక్కోవాల్సినవి రెండు. హూజ్ సమ్ ఎవరి మొత్తం అయితే, మొత్తం అన్నాడు కాబట్టి జస్ట్ వి టేక్ ద ఎడిషన్ సింబల్ బిట్వీన్ ద టూ నెంబర్స్. చేస్తే ఎడిషన్ చేసి ఎంత వస్తుంది మేడం? 27. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినారు దీంట్లో? product product 128. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ మళ్ళీ 128. ఇది ఇట్లా రాసుకోవడం వస్తే మీకు క్వశ్చన్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇందులో ఒకసారి చూడండి, రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 27 రావాలి. ఇది ఒక Product is 182. రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 128 రావాలి. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ అంతా చేయకండి. నో నీడ్ టు డూ సాల్వ్ ఆల్ దిస్ టోటల్ క్వశ్చన్. ఆప్షన్స్ ఉంటాయి చూడండి, మనకు ఆప్షన్స్ A, B, C, D ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ చేసుకోండి చాలు. అందులో ఏ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 128 వస్తుంది చూసుకోండి, ఏ రెండు యాడ్ చేసి 27 వస్తుంది అది చూసుకోండి. రెండు కండిషన్లు సాటిస్ఫై అయ్యి మాత్రమే ఆన్సర్స్ అవుతాయి. ఇది ఆప్షన్స్ పరంగా చేయడం. అయితే అన్ని కూడా ఇంత ఈజీగా ఉండవు. మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం టిపికల్గా ఉంటాయి, మనకి ఇంత ఈజీగా నెంబర్స్తో ఉండవు. ఇది డైరెక్ట్ నెంబర్స్ క్వశ్చన్స్ కాబట్టి మనము ఆప్షన్స్తో చెప్తున్నాం. అన్ని క్వశ్చన్స్కి రాకపోవచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనం ఈ ఆన్సర్ చేసిన తర్వాత రాసుకున్నాం. అందులో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఏ ఆప్షన్ రాంగ్ అవుతుంది. Product So, of the ఇందులో numbers is 182, sir. 182నా మేడం? ఓకే సార్. మనం ఇప్పుడు ఈ 182 ఉన్నప్పుడు మనము ఎట్లా చేస్తామంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు రెస్పాండ్ కండి. ఇప్పుడు ఇద్దరి దగ్గర కలిపి 27 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం, జనరల్గా ఇద్దరి దగ్గర కలిపి 27 అన్నప్పుడు ఒకరి దగ్గర ఎంతో తెలియదు కదా ఫస్ట్. సో అప్పుడు ఆ ఫస్ట్ వ్యక్తి దగ్గర ఎంత ఉన్నాయి అనుకుంటాం మనం? ఎక్స్ అనుకుంటాం. సో లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని బట్టి రెండో నెంబర్ చెప్పండి, వాట్ ఇస్ ద సెకండ్ నెంబర్? నాన్ మ్యాథ్స్ వాళ్ళే చెప్పండి, వాట్ ఇస్ ద సెకండ్ నెంబర్? 27 మైనస్ ఎక్స్. మామూలుగా వై అనుకుంటాం కదా మేడం, వై అనుకోవద్దా? మనకు సమ్ తెలుసు కదా సార్. రైట్, అంటే రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 27 వస్తుంది కాబట్టి ఒకటి తెలిసినప్పుడు రెండోది వై అనుకోవద్దు, ఎందుకంటే రెండోది కూడా తెలియదు. అసలు రెండోది కనుక్కోవడానికి ఆప్షన్ లేనప్పుడు వై అనుకోవాలి. బట్ హియర్ వీ హ్యావ్ ఏ ఆప్షన్, దట్ ఈజ్ ఇప్పుడు రెండింటిని కలిపితే 27 అన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇది పెద్ద, ఇది మొత్తం కలిపి 27. సో దీంట్లో రెండు ముక్కలు ఉన్నాయి. ఈ ఫస్ట్ పార్ట్, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ సపోజ్ అది ఎంత అనుకుంటున్నాం మనం, ఇదెంతో తెలియదు మనకు వాల్యూ. తర్వాత ఇది ఒక వాల్యూ. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తాం, ఇందులో కొంత వాల్యూ ఒక దాంట్లో ఫస్ట్ దాంట్లో కొంత వాల్యూ రాసుకుంటాము. ఇది ఎక్స్ అని రాసినాం అనుకో,
ఆటోమేటిక్ గా ఈ పక్కది ఎంత అవుతుంది అంటే 2 కలిపి ఇది 27 కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ టోటల్ లో నుంచి ఈ పీస్ తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకు ఈ పీస్ మిగులుతుందిగా మనకు. అప్పుడు ఈ పీస్ ఏమవుతుంది ఎక్స్ బయటికి పోయినప్పుడు మొత్తంలోంచి ఎక్స్ పీస్ బయటికి పోయినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది అన్న 27 మైనస్ ఎక్స్ అని రాస్తాం. అదే ఇక్కడ రాయాల్సింది మనం 27 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఈ సెకండ్ నెంబర్ వచ్చేసింది మనకు. అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వి గాట్ ద ఫస్ట్ నెంబర్. ఇప్పుడు ఆన్సర్స్ వచ్చినట్టే, బట్ కాకపోతే ఎక్స్ వాల్యూ తెలియదు అంతే. ఇప్పుడు రెండో కండిషన్ ఏముంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 182 అన్నప్పుడు అప్పుడు రాసుకోండి. ఈ రెండు ఇంటూ చేస్తున్నాం, వీఆర్ గెటింగ్ 182. సో ఈ ఫస్ట్ బాక్స్ ప్లేస్ లో ఫస్ట్ నెంబర్ రాసుకోండి, సెకండ్ బాక్స్ ప్లేస్ లో 27 మైనస్ ఎక్స్ రాసుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ 27 మైనస్ ఎక్స్ అంటే ఇది బ్రాకెట్ ఉన్నట్టు. మనం ఏం చేస్తాం, ఎక్స్ తీసుకొని 27 కి మల్టిప్లై చేస్తాం. we take x and multiply with 27 and we take x and we multiply with x. చెప్పండి ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, ఈ రెండు మల్టిప్లై చేసి చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్. 27x minus x square is equal to 182. ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి చూస్తుంటే వెంటనే ఇప్పటి వరకు నేర్చుకున్నది మొత్తం కూడా ఈ ఈక్వేషన్స్ గురించే. కాకపోతే ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం లేదు. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ ఆర్డర్. దీన్ని ఆర్డర్ లో రాసుకోమంటే ఎట్లా రాసుకుంటాం ఒకసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, ఎట్లా రాసుకుందాం ఆర్డర్ లో చెప్పండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కదా, మనం ఫస్ట్ వీఆర్ రైటింగ్ ద లెఫ్ట్ సైడ్ మైనస్. దానికి బదులు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే హైయెస్ట్ పవర్ కి నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని రైట్ ఏ సైడ్ ఉంటుందో నెగిటివ్ ఇంకో సైడ్ లో తీసుకెళ్ళండి, అప్పుడు అది పాజిటివ్ అయిపోతుంది. సో అంటే దాని అర్థం ఏంటి, మొత్తము ఈ ఈక్వేషన్ లో ఉన్నటువంటి మొత్తాన్ని ఒకే సైడ్ తీసుకెళ్ళాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్, దట్స్ వై వీ హావ్ టు సెండ్ దిస్ టు అనదర్ సైడ్. సో దట్ ఈస్ ద రైట్ సైడ్. రైట్ సైడ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏం మిగిలవు మనకు అర్థం. సో ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని రైట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఈ 27x ఉంది కదా, ఇది రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది మైనస్ 27x. ఆల్రెడీ 182 ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడే ఉంది, కాబట్టి సైన్ మారుతుందా మారదా, మారదు. ఇది ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు 0 ఈజ్ఈక్వల్ ఇది అన్నప్పుడు ఇది ఈజ్ఈక్వల్ 0 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టెప్ లో రాసుకోవాలి. మరి 27 కి మార్చినప్పుడు 182 కి ఏం చేయొద్దా సార్? అంటే ఎందుకు మార్చలేదు చెప్పండి ఒకసారి. అదే ఎక్కడుందో ఆ సైడే ఉంది చేంజ్. అట్లా మనం దీన్ని ఏమనుకున్నాం, ఒక బ్రిడ్జి అనుకుందాం అని చెప్పినాం. బ్రిడ్జి అనుకుందాం, బ్రిడ్జి దాటితేనే సైన్ మార్చాలి. 182 ఏ సైడ్ ఉంది, రైట్ సైడే ఉంది. ఇక్కడ 182 ఎక్కడ ఉంది, రైట్ సైడే ఉంది. అంటే సేమ్ సైడ్ లో ఉన్నప్పుడు మనకు సైన్ మారదు కదా, అంటే పక్కకు జరిగింది అంతే. ఇప్పుడు మనకు కబడ్డీ ఆడుతున్నాం, సపోజ్ వీఆర్ ప్లేయింగ్ కబడ్డీ, ఇది బెట్ లైన్. ఇప్పుడు ఈ టీంలో ఉన్న వాళ్ళే షెఫ్లు అయ్యారు అనుకోండి, పాయింట్స్ రావు కదా. ఎప్పుడు వస్తాయి, వీళ్ళు ఇంకొక టీంకి వెళ్ళాలి, అంటే సైడ్ చేంజ్ అవ్వాలి, అప్పుడు మాత్రం పాయింట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఈ 182 ఆన్ ద రైట్ సైడ్, ఇప్పుడు వీళ్ళు షెఫ్లు అవుతున్నారు తప్ప ఒక సైడ్కు మారట్లేదు. ఇక్కడ 27x లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, ఇట్ హ్యాస్ కమ్ టు ద రైట్ సైడ్, సో ఇట్ హ్యాస్ బికమ్ -27. మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఎక్స్ స్క్వేర్ అయింది, అంటే వీళ్ళు మార్చుకున్నారు ప్లేసెస్ అంతే, కానీ సైడ్లు మార్చలే. మారిన వాళ్ళు మాత్రమే నెగిటివ్ అయినారు లేదా సైన్ మార్చుకున్నారు. ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది మనకు, ఇదే రూపంలో ఉంది చెప్పండి ఒకసారి. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్? వర్గ సమీకరణం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి మూలాలు కనుక్కోవడం వచ్చారా కదా మనకు? 13, 14. మీరు మ్యాథ్సా మేడం? మ్యాథ్సేనా? ఓకే సరే చేయనియండి వాళ్ళని, వేరే వాళ్ళని. ఇది ఒకసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయండి ఫాస్ట్ గా. ఎట్లా చెప్పు 27 ఎట్లా మీరు ఏ మెథడ్ ఫాలో చేస్తారో మీ ఇష్టం. నిన్న మీకు ఒక మెథడ్ చూపించిన, ఇక ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా దాంతో చేయడం ఈజీ అని ఒకసారి చూడండి.
కులాల గురించి మనం చెప్పండి సార్. సార్ అక్కడ 183 ఉండాలేమో సార్, అది 182 ఉంది క్వశ్చన్ లో. 183నా 182 మేడం. క్వశ్చన్ లో 182 ఉంది అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. మనకు ఈ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4s/2a ఫార్ములా చేయండి, అది బెస్ట్. సార్ 27x ను -13x -14x రాసుకోవచ్చు కదా సార్? అంటే మీరు రాసుకోండి సార్, ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. మీకు ఎట్లా అవకాశం ఉంది ఇట్లా రాయండి. 13, 14. 13, 14 అయితే సార్ ఆన్సర్. 13, 14 అవుతుందా? ఆన్సర్ చెప్తున్నారు మీరు అంతే కదా సార్ డైరెక్ట్? అవును. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం చేద్దాం. మనకేంటి ఫార్ములా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు నెంబర్స్ x+1 అనుకొని కూడా చేయొచ్చు కదా సార్? అనుకోవచ్చు. మామూలుగా మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వాడే పదాలు ఆల్ఫా బీటా, అందుకని ఒక రూట్ ఆల్ఫా ఒక రూట్ బీటా అంటాం. లేదు ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి లెట్ us టేక్ వన్ యాజ్ x1 వన్ అనదర్ యాజ్ x2 అట్లా, అంతే, ఏమి ఇబ్బంది లేదు. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం చేద్దాం. సో ఏమొచ్చు -27 182. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -27 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -27 హోల్ స్క్వేర్ -4 a అంటే 1 c అంటే 182 బై
బై 2a అంటే 2 into 1. ఓకే రైట్. ఇప్పుడు x is equal to సింప్లిఫై చేద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ 27 దట్ ఇస్ 27 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 27 మైనస్ 27 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందో చెప్పండి. మైనస్ 27 హోల్ స్క్వేర్ 729 మైనస్ 4 into 1 into 182 ఎంత అవుతుంది? 728 సార్? అవును సార్. 728 ఓకే బై 2 into 1 2 అవుతుంది. సో x is equal to 27 plus or minus root 729 minus 728 that is 1 by 2. Root 1 అంటే 1 అవుతుంది. సో ఆల్ఫా is equal to డైరెక్ట్ రాస్తుంది ఇక 27 plus 1 by 2 ఒక ఆన్సర్ అండ్ టేక్ బీటా is equal to 27 minus 1 ఈసారి by 2. సో ఆల్ఫా is equal to 28 by 2. ఆల్ఫా is equal to 14 అంటే ఒక ఆన్సర్ 14. సో బీటా is equal to 26 by 2 that is equal to 13. ఆన్సర్ అంటే 13. therefore మనకి డైరెక్ట్ గా రాసుకోవడం ఇక therefore the two numbers are 13, 14 ఇవి అన్నట్టు ఆ రెండు నెంబర్లు ఇవి 13, 14. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకి ఇంకోలాగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆన్సర్ని బట్టి చెప్తున్నాం. ఇవి రెండు వరుస సంఖ్యలు కదా, ఇవి 13, 14. మనకేమని ఇవ్వచ్చు? రెండు వరుస సంఖ్యల లబ్దం 182 అయితే ఆ రెండు సంఖ్యలను కనుగొనమని కూడా అనొచ్చు. రెండు వరుస సంఖ్యల లబ్దం 13, 182 ఆయన రెండు సంఖ్యలు కనుక్కోమన్న మెథడ్ అయితే ఇది. ఓకేనా? ఇట్లా చేయాలి. కాకపోతే మనకు సమ్ లేదు ఇక. ఇప్పుడు రెండు వరుస సంఖ్యలు ఏమనుకోవాలో చెప్పండి, అది ఇక్కడ ట్విస్ట్. ఎక్స్ ఒక సంఖ్య x+1 ఇంకో సంఖ్య అంతే. ఈ రెండు సంఖ్యలు లబ్దం అంటే ఇంటూ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 182 ఇట్లే. ఓకేనా? రైట్. ఇది రాసుకోవడం అయిపోతే మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. 13, 14 రైట్ ఆన్సర్. మేఘన మేడం, సాయి సార్ ఒకరు, వందన మేడం రైట్ ఆన్సర్. 13, 14 రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఫోర్త్. ఇప్పుడు మీరు ఇది చేయండి, థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. ఈ థర్డ్ క్వశ్చన్ ఫైండ్ 2 కన్సిక్యూటివ్. ఇక్కడ ఎట్లా చేయాలో చెప్పండి, మీరే చెప్పండి చూద్దాం. ఫైండ్ 2 ఏంటి మేడం? ఓకే ఫైండ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు అనుకోండి. ఇక్కడ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఏమనుకోవాలో చెప్పండి మీరు. ఇంతవరకే మనం చదివింది కేవలం ఫస్ట్ కామా వరకే. ఫైండ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే రెండు వరుస సంఖ్యల లబ్దం. ఇక్కడ చూద్దాం, రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము. రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము అన్నప్పుడు రెండు వరుస సంఖ్యలు ఏమవుతాయి చెప్పండి ఒకసారి. రెండు వరుస మేడం క్వశ్చన్ లిజన్ మై క్వశ్చన్ ఫస్ట్. రెండు వరుస సంఖ్యలు అన్నప్పుడు ఏమనుకుంటాం ఇప్పుడు చెప్పండి. అట్లా x+1 ఇవి రెండు వరుస సంఖ్యలు. ఈ రెండింటిని ఏం చేయమంటుంది ఇక్కడ మనకు? వర్గాల మొత్తం అంటే స్క్వేర్స్ చేయమంటున్నారు. అంటే x² ఈ x+1 మొత్తానికి స్క్వేర్, వర్గాల మొత్తము అన్నాడు ఇక్కడ. మొత్తము దట్ మీన్స్ వి షుడ్ యాడ్ x² + x+1 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 613. ఇప్పుడు విడదీస్తాం. x² ప్లస్ ఇది a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. x+1 హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b². సింప్లిఫై చేస్తాం. రెండు x² ఉన్నాయి కాబట్టి 2x² + 2x × 1 2x + 1² అంటే 1. ఆ 613 ఇటు పట్టుకొచ్చేసేయండి. -613 = 0. 2x² + 2x - 612 = 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజ్ చేయండి. దీనికి x వాల్యూ కనుక్కోండి. మనకు కావాల్సిన సంఖ్యలు వస్తాయి అన్నట్టు. ఓకేనా సార్? ఇది అర్థమైందా?
ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఇది ఇప్పుడు మనం చెప్పిన రెండో క్వశ్చన్ మేడం, ఒకసారి రిపీట్ చేయండి సార్. మళ్ళీ రిపీట్ చేయనా? ఓకే. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. రెండు వరుస అంటే వరుస ఎమ్మటి వస్తుంది అని అర్థం. వరుస ఏ సంఖ్యలు? ధనపూర్ణ సంఖ్యలు. రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు అన్నప్పుడు ఒక సంఖ్య ఏమవుద్ది అంటే ఎక్స్ అవుతుంది, తెలియదు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మేడం, రెండవ సంఖ్య ఏమైందో చెప్పండి ఒకసారి. రెండు వరుస సంఖ్యలు. ఇప్పుడు 4 అనే నెంబర్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ టేక్ 4, what is the next number of 4? 4 + 1. 4 + 1. ఇప్పుడు చెప్పండి, 1 నెంబర్ ఈజ్ ఎక్స్, ద సెకండ్ నెంబర్ ఈజ్, ద నెక్స్ట్ నెంబర్ ఈజ్ +1. x + 1. అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎక్కడ దాకా ఇది మనం తీసుకున్నటువంటిది? రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల అంతవరకే ఇప్పుడు మనం రాసింది. నెక్స్ట్ వర్గాల మొత్తం. వర్గము అంటే స్క్వేర్ చేయమని అర్థం. అంటే ఫస్ట్ నెంబర్కి ఒక ఇట్లా బాక్స్ కొట్టుకోండి, రెండో నెంబర్కి బాక్స్ పెట్టుకోండి, వర్గం చేయమన్నాడు కాబట్టి ఘాతాలు 2 పెట్టుకోండి, మొత్తం చేయమన్నాడు ప్లస్ పెట్టుకోండి, వచ్చే ఆన్సర్ ఇది. సో ఫస్ట్ దాంట్లో ఎక్స్, రెండో దాంట్లో x + 1. ఫస్ట్ x² అంతే రాసుకోండి, అది సింగిల్ నెంబర్. ఇప్పుడు రెండోది ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. మనం గుర్తు తెచ్చుకోవాలి వెంటనే. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. ఒక a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటో? A² + 2ab + b². a² + 2ab + b². ఇది కదా ఫార్ములా మనకు. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని విడదీస్తాం. అంటే a దగ్గర x, b దగ్గర 1 అంతే. అంటే a² + 2ab + b² = 613. ఇప్పుడు ఇందులో ఇక్కడ x, ఇక్కడ 1, ఇక్కడ 1. సింప్లిఫై చేయండి మేడం. ఇది అర్థమైందా మేడం? ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. మళ్ళీ దీన్ని ఫస్ట్ ఇందాక చేసిన సెకండ్ క్వశ్చన్ లాగే వస్తుంది చూడండి. x² + x² 2x² + 2x × 1 2x + 1² అంటే 1. ఆ 613 ఇటు సైడ్ వస్తే -613 = 0. సో 2x² + 2x, ఈ +1 -613 దట్ ఈస్ -612 అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజ్ చేయండి. ఓకేనా మేడం? ఇది ఓకే. రైట్. ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఒకసారి ఇది చదివి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎవరైనా చదవండి 4th క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు. ఓకే. కర్ణము పొడవు 13 సెంటీమీటర్లు. మధ్యలో పోయింది. హైపాటినస్ 13 సెంటీమీటర్స్. ఫైండ్ ది అదర్ 2 సైడ్స్. రైట్. ఓకే. అదేంటి 13 సెంటీమీటర్స్ అని ఉంది. రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజము యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అని. అసలు లంబకోణ త్రిభుజం అంటే దాని యొక్క లక్షణాలు ఏంటో తెలియాలి. ఎవరన్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్? దాని లక్షణం ఏంటి? లంబకోణ త్రిభుజాన్ని ఎట్లా గుర్తుపడతాం మనం? 90 ఉంటుంది. ఒక యాంగిల్ 90 ఉంటుంది. 90 అంటే ఒక యాంగిల్. ఓకేనా మేడం? రైట్. వన్ యాంగిల్ ఈజ్ 90 degrees ఇన్ ఏ ట్రయాంగిల్. రైట్. ఇంకా ఎలా గుర్తుపడతాం? మిగతావి అల్ప కోణాలు. మిగతాయి ఎట్లాగో అల్ప కోణాలు. ఓకే. ఓకే. అది ఇంకా ఒక లంబకోణ త్రిభుజాన్ని ఎట్లా గుర్తుపడతాం? +² సార్ మళ్ళీ ఎవరు చెప్తున్నారు? చెప్పండి సార్. రైట్. అది ఇప్పుడు లంబకోణ త్రిభుజాన్ని ఎట్లా గుర్తుపడతాం అంటే మనము ఒక ఫస్ట్ దానికి ఒక బొమ్మ చూపిస్తా, ఎట్లా ఉంటుంది అది, దాని డ్రాయింగ్ చేద్దాం. రైట్. ఇది ఒక లంబకోణ త్రిభుజం అంటున్నాం. అసలు ఇట్లా బొమ్మ గీసినంత మాత్రం ఇది లంబకోణ త్రిభుజం కాదు. ఎప్పుడు లంబకోణ త్రిభుజం అవుతుంది అంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్, ఒక యాంగిల్ 90 degrees అయినప్పుడు మాత్రమే లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇప్పుడు లంబకోణ త్రిభుజం అవుతుంది.
దాన్ని చూసే విధానం ఇది. ఇది లంబకోణ త్రిభుజం. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో ఈ ఒక యాంగిల్ 90 అయినప్పుడు మిగిలిన రెండు కలిపి 90నే ఉండాలి. ఎందుకంటే 90 దాటడానికి స్కోపే లేదు. ఇది 90 అనుకోండి, మొత్తం కలిపి 180 ట్రయాంగిల్లో. కాబట్టి ఆటోమేటిక్గా మిగతా యాంగిల్ సమ్ 180 అవుతుంది, 90 అవుతుంది. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు మీరు మాట్లాడింది యాంగిల్స్ పరంగా, ఇప్పుడు చెప్పింది సైడ్స్ పరంగా. ఇప్పుడు లంబకోణ త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే దీన్ని ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ the square of hypotenuse is equal to గున్ని మమ్మీ పోతుంది. in a right triangle the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. అంటే ఇది ఇచ్చినటువంటి శాస్త్రవేత్త who is the mathematician given these statements are పైథాగరన్ అని చెప్తాం. దీన్ని పైథాగరన్ థీరం లేదా పైథాగరస్ సిద్ధాంతం అని పిలుస్తాం. ఇది ఇచ్చినటువంటి శాస్త్రవేత్త పైథాగరస్ లేదా పైథాగరన్. సో ఇందులో ఇప్పుడు ఈ హైపోటెన్యూస్ అని దేని అంటాం, అది ఫస్ట్ క్వశ్చన్. చెప్పండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, వాట్ ఈస్ ద హైపోటెన్యూస్ హియర్? అంటే కర్ణం ఏంటి ఈ త్రిభుజంలో, ఏబిసి త్రిభుజంలో కర్ణం ఏంటి? ఏసీ ఎందుకు మేడం? బీసీ కాదా? ఏబీ కాదా? ఏసీ అవుతుంది, బీసీ కూడా అవుతుంది. ఇంకా కర్ణం ఏదవుతుందో చెప్పండి ఒక్కసారి. లంబకోణానికి ఎదురుగా ఉండే భుజము కర్ణం అవుతుంది. మీరు మ్యాథ్స్ అంటే కదా. ఓకే, సరే చెప్పండి సార్, ఎట్లా ఏసీ తీసుకున్నావు చెప్పండి సార్ ఒకసారి. సార్ చెప్పండి చెప్పండి, కర్ణం ఎట్లా తీసుకున్నావు చెప్పండి. లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణంగా తీసుకోవాలి. రైట్, లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అంటారు. లంబకోణానికి ఎదురుగా ఉండేదాన్ని ఎట్లా గుర్తుపట్టాలి మనం? ఏది ఎదురుగా ఉండేది ఎట్లా గుర్తుపడతాం అంటే, ఈ లంబకోణం ఎక్కడుంది? బి దగ్గర ఉంది. ఈ బిని చేయితో మూసేయండి, జస్ట్ క్లోజ్ ఇట్. బిని చేయితో మూసేసినప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఏ కనబడుతుంది, సి కనబడుతుంది. అంటే ఆ రెండింటిని కలిపేది కర్ణం. అంటే ఇది కర్ణం. ఇట్లా గుర్తుపట్టాలి మనం, అంతే. ఎక్కడైనా సరే ఒక 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 కోణానికి ఎదురుగా ఉండే భుజం చెప్పమంటే ఆ కోణాన్ని మూసేయండి చేతితో. మూసేసినప్పుడు ఏం కనబడుతుందో అదే దానికి ఎదురుగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, బీసీ అనే భుజానికి ఎదురుగా ఉండే కోణం ఏంటి? వాట్ ఇస్ ద యాంగిల్ ఆపోజిట్ టు బీసీ సైడ్? యాంగిల్ ఎట్లా అయిపోయింది మేడం? యాంగిల్ అని అంటే బీసీ మూసేస్తే అదే కనిపిస్తుంది. బీసీ అట్లా, ఇదే సింపుల్ లాజిక్, మీరు గుర్తుపెట్టుకోండి. మనం మూసేస్తే చాలు, ఎదురుగున్నది కనపడుతుంది అంతవరకే. బీసీని మూసేస్తే ఎదురు కనపడితే అదే యాంగిల్. యాంగిల్కి ఒక అక్షరం ఉంటుంది లేదా 3 అక్షరాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఈజ్ డినోటెడ్ విత్ ద 3 లెటర్స్, అంటే లేదా ఒక లెటర్. అంటే ఒక అక్షరం ఎందుకు పెడతామంటే ఏ పాయింట్ దగ్గర అయితే యాంగిల్ ఏర్పడుతుందో ఆ పాయింట్ గురించి చెప్పొచ్చు. యాంగిల్ ఏ అని చెప్పొచ్చు దీన్ని, దిస్ ఈజ్ యాంగిల్ ఏ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ బి, దిస్ ఈజ్ యాంగిల్ సి అని. అయితే ఒక్కొక్క సందర్భంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? యాంగిల్ 3 ముక్కలైంది. ఇక్కడ ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇది 40 degrees, ఇది 60 degrees, ఇది 8 degrees ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్ సి అన్నాం అనుకో. యాంగిల్ సి అంటే మనం చెప్పాలనుకుంటే 40 గురించా, 60 గురించా, 80 గురించా, లేదా 80 + 60 గురించా, 60 + 40 గురించా, లేదా 3 కలిపా అనే డౌట్ వస్తుంది మనకి. కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది.
అట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే త్రీ పాయింట్స్ తీసుకోవాలి. 3 ఇక్కడ ఒకటే అక్షరం సరిపోదు, ఇక్కడ సరిపోతుంది మనకు యాంగిల్ సి, ఇక్కడ యాంగిల్ ఏ ఇస్ ఇనఫ్. బట్ హియర్ వీఆర్ అనేబుల్ టు టేక్ ద సింగిల్ పాయింట్, దట్స్ వై వీ టేక్ 3 పాయింట్స్. అంటే ఏం చేయాలి, మళ్ళీ ఈ లైన్ మీద ఇంకో పాయింట్ పెట్టుకుందాం, దాని పేరు ఏ అందాం, దీని పేరు బి అందాం, దీని పేరు ఏ వచ్చి బి వచ్చి సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ అందాం. అడిగిన వాళ్ళు చెప్పండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, ఇందులో యాంగిల్ 40ని ఏమని రాస్తామో చెప్పండి. యాంగిల్ 40ని ఏమని రాయాలి? యాంగిల్ అని చెప్పండి. యాంగిల్ బిసిఏ. బి నుంచి సి దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి రూట్. ఇది మనకు బస్సులో బోర్డ్స్ మీద వై అని ఉంటుంది చూడండి, అట్లా అనమాట. ఎప్పుడైనా సరే యాంగిల్ మిడిల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. ఆల్వేస్ ద యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ సి విత్ ద హెల్ప్ ఆఫ్ ద 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్, అంటే రెండు వైపులా ఇటు పక్క ఉన్న పాయింట్స్ తో. అంటే బి నుంచి మొదలై సి దగ్గరకు వచ్చి సి నుంచి ఏ దగ్గరికి వెళ్ళింది. అంటే ఇది ఇట్లా ఈ రూట్ లో మధ్యలో ఏర్పడేది యాంగిల్ బిసిఏ. నెక్స్ట్ 60 degrees ని వేరే వాళ్ళు రెస్పాండ్ కానీ హౌ టు సే 60 degrees? యాంగిల్ బిసిడి. యాంగిల్ బిసిడి. ఓకే. నెక్స్ట్ 80 degrees ని యాంగిల్ డిసి. ఇప్పుడు ఒకరు వచ్చి నేను యాంగిల్ బీసీఏనే ఎందుకు అనుకోవాలి, యాంగిల్ ఏసీబీ అనుకుంటా అంటాడు. మరి అది రైటా తప్పట్లా అనుకోవచ్చా? ఇగో ఇట్లా రాస్తా అంటాడు, యాంగిల్ ఏసీబీ అని రాసుకుంటా నేను, మీరు బీతో ఎందుకు రాయాలి, నేను రాయను అని చెప్తాను. రాయొచ్చు అట్లా? అనుకోవచ్చు. ఎట్లా వెళ్ళినా అదే కదా మనకు క్వాంటిటీ, ఏసీబీ అయినా. సో మనకు అందుకనే యాంగిల్ ని చూపించే విధానాలు 3 ఉంటాయి. ఫస్ట్ ఒకటే సింగిల్ లెటర్, నెక్స్ట్ 3 letters. 3 letters లో మన ఇష్టం, ఫస్ట్ నుంచి లాస్ట్ కైనా పోవచ్చు, లాస్ట్ నుంచి ఫస్ట్ కైనా పోవచ్చు, క్వాంటిటీ సేమ్ రావాలి మనకి, రైట్? సో ఇప్పుడు లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అంటాం కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎప్పుడు ఈ 90 degrees ఎదుర్కొనేది కర్ణం, దాన్ని మర్చిపోండి, కర్ణమే దాని పేరు. ఇక మిగిలిన 2 ఉన్నాయి కదా, ఏబి ఒకటి బీసీ ఒకటి. మరి ఇందులో బీసీని ఏమంటాం, ఏబీని ఏమంటాం చెప్పండి. భూమి అంటాము, దీన్ని ఏబిని ఎత్తు అంటాం. ఓకే, భూమి అంటే బేస్, ఓకే, ఎత్తు కాబట్టి ఇక హెచ్ ఇది ఈజీని. అయితే ఇంకొకరు వచ్చి నేను బీసీనే ఎందుకు అనుకోవాలి భూమి, నేను అనుకోను, ఏబిని అనుకుంటా అంటాడు. అనుకోవచ్చా? చెప్పండి. నాన్ రాసుకోవచ్చా రాసుకోవద్దా? అనుకోవద్దు కావచ్చు. ఓకే, ఇంకా ఎనీబడి? ఇప్పుడు భూమి అన్న కదా, అనని అంటాడు. ఓకే సరేలే అనుకో, మాకు అనొచ్చా? అట్లా అనుకోవద్దు, నేను ఇట్లే అనుకోవాలని చెప్పాలా మనం? అంటే దాన్ని మళ్ళీ రివర్స్ మేడం ఏదో చెప్పినారు, ఒకసారి అర్థం కాదు. అనుకోవచ్చు సార్, ఏబి భూమి అయినప్పుడు అప్పుడు బీసీ ఎత్తు అంతే. అయితే ఎత్తు అంటే మన జనరల్ డైలీ లాంగ్వేజ్ లో మనకు ఎత్తు అంటే ఎప్పుడు ఎట్లా చూస్తాం చెప్పి పైకి చూస్తాం కదా. అయితే మ్యాథమెటిక్స్ లో ఆ సిచ్యుయేషన్ ఉండదు. 90 degrees తోని ఎక్కడ ఫామ్ అవుతుందో దాన్ని ఎత్తు అంటాం. ఇప్పుడు ఏబి భుజము బీసీ భుజం వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 ఉంది. 90 ఉందంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఏబీనైనా ఎత్తు తీసుకోవచ్చు, బీసీనైనా ఎత్తు తీసుకోవచ్చు. ఒకదాన్ని ఎత్తు తీసుకున్నప్పుడు ఒకదాన్ని భూమి తీసుకుంటాం ఆటోమేటిక్గా. సో ఏది తీసుకున్నా ఏం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇందులో ఎట్లా ఉంటుంది అంటే, ఎత్తు అంటే ఎత్తు అని గబుక్కున రాయడం కాదు. ఇక్కడ ఎత్తు అనేది ఎవరి పరంగా అంటే విత్ కరెస్పాండెన్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఎత్తు ఏబి తీసుకున్నాం అనుకో, ఈ ఏబి ఎత్తు ఎవరి పరంగా అవుతుంది? బీసీ పరంగా అవుతుంది. అది చెప్పాలి మనం. దిస్ ఈజ్ హైట్ కరెస్పాండెన్స్ టు బీసీ అని చెప్పాలి. లేదు ఏబి అనేది బీసీ భుజంగా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఎత్తు బీసీ అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? బీసీ ఇస్ ద హైట్ కరెస్పాండెన్స్ విత్ ఏబి అని చెప్పాలి. అట్లా ఇంకొక సందర్భంలో ఇట్లుండదు మనకు. చూడండి నేను చెప్తున్నా, ఇట్లా ఉంటుంది. మరి అప్పుడు దీన్ని ఎత్తు అనుకోవచ్చా అనుకోవద్దా చెప్పండి ఒకసారి. బీడీని ఎత్తు అనుకోవచ్చా అనుకోవద్దా చెప్పండి. అనుకోకూడదు సార్. అనుకోవద్దు. ఓకే, ఎందుకని? అంటే 90 degrees లేదు కదా సార్, 90 degrees తో అది అటాచ్ ఇగో ఈ సింబల్ 90 degrees సింబల్. ఆ సింబల్ పెట్టిన చూడండి డబ్బా లాగా, దట్ ఇస్ ద బాక్స్ దట్ ఇండికేట్స్ ఇట్ ఇస్ 90 degrees. ఓకే, ఇప్పుడు చెప్పండి అనుకోవచ్చా అనుకోవద్దా? అనుకోవచ్చు.
మీకు ఇంతకుముందు చెప్పిన బీడీని గబుక్కున ఎత్తు అనకూడదు అని ఏమని చెప్పిన చెప్పండి, ఎవరికైనా గుర్తుందని చూద్దాం. బీడీని ఎత్తు అనక ముందు ఇంకొకటి చెప్పాలని చెప్పిన. ఏం చెప్పినాం? మళ్ళీ చెప్పండి. బీసీ భూమి బేస్ పరంగా అది ఎత్తు, డీబీని ఎత్తు అనుకోవచ్చు. ఏ బీని కదా ఎత్తు అనుకుంది మనం బీసీ పరంగా. ఎందుకు అనుకున్నాం? బీసీ మీద కదా 90 degrees ఉంది. బీసీ మీదికి 90 degrees ఉంది కాబట్టి బీసీ పరంగా ఏబి ఎత్తు అయింది. ఇప్పుడు బీడీ ఎత్తు ఎవరి పరంగా అన్నప్పుడు బీడీ ఎవరి మీద గీసినాం? అట్లా ఏసీ పరంగా. ఏసీ మనం బీడీ 90 degrees గీసింది ఎవరికంటే ఏసీకి. అర్థమైందండి? సో ఏసీకి మాత్రమే ఏసీ పరంగా మాత్రమే దిస్ బీడీ హైట్ అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎత్తు గీసినము ఎవరి మీద గీసినము వాళ్ళు బేస్ అవుతారు. ఓకేనా? రైట్. సో ఇట్లా మనం ఇప్పుడు ఇట్లా మీకు డీటెయిల్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనం నెక్స్ట్ ట్రిగనామెట్రీ నేర్చుకుంటప్పుడు మళ్ళీ మొత్తం ఇదే ఉంటుంది మొత్తం కంప్లీట్. మళ్ళీ ఏసీ పరంగా ఇప్పుడు ఏసీ మధ్యలో మీరు గీసిలు కదా, అంటే ఇప్పుడు ఏసీ పరంగా అవుతుందా సార్? అంతే, ఏసీ భూమి పరంగా బీడీ అనేది ఎత్తు అవుతుంది. అంతే ఇక ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి పోదాం. మన క్వశ్చన్ ఎటో పోయింది. ఒకసారి చూడండి. మన క్వశ్చన్ ఏంటి? 4th క్వశ్చన్. వాట్ ఇస్ ద 4th క్వశ్చన్? చెప్ప ఒకసారి చదవండి. లంబకోణ త్రిభుజము యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ. ఇంతవరకే ఆగుదాం, మనం నెక్స్ట్ దానికి పోవద్దు. మనం ఇప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఎత్తు గురించి మాట్లాడుతున్నాం అని అర్థం. ఎత్తు గురించి మాట్లాడుతున్నాం అంటే ఎత్తు అనే సబ్జెక్ట్. ఇది ఎలా ఉంది? ఎత్తు దాని భూమి కంటే అంటే భూమి అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎత్తు అనేది ఎవరి మీద డిపెండ్ అయింది? భూమి మీద డిపెండ్. భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అన్నప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి, ఈ రెండిట్లో మొదట తెలవాల్సింది భూమినా ఎత్తునా చెప్పండి. భూమి తెలవాలి సార్. రైట్. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అని ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనం తెలవాల్సింది ఏంటంటే భూమి. భూమి తెలిసిన తర్వాత ఎత్తు కనుక్కోవడం. కాబట్టి భూమి తెలియదు కదా, అప్పుడు మనం ఏమనుకుందాం? భూమిని ఎక్స్ అనుకుందాం. రైట్. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో భూమిని ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ దీని ప్రకారం ఎత్తు చెప్పండి. ఎత్తు ఎంత వస్తుంది మనకు? తక్కువ ఉంది అనగా అయితే చాలా మందికి 7 - x తీసుకోబుద్ధి అవుతుంది. ఇప్పుడు 7 కంటే ఎక్స్ తక్కువ ఉందా, ఎక్స్ కంటే 7 తక్కువ ఉందా? అది క్వశ్చన్ మనకు. అందులో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎత్తు భూమి కంటే 7 తక్కువ. భూమి కంటే 7 తక్కువ అంటే భూమి ముందు రాసి 7 తక్కువ తర్వాత రాయాలి. భూమి ఎక్స్ 7 తక్కువ అంటే -7 అంటే ఎక్స్ -7 అవుతుంది. 7 - x కాదు. మనకు ఫస్ట్ ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమొస్తుంది అంటే నెంబర్ ఫస్ట్ రాసి వేరియబుల్ తర్వాత రాయబుద్ధి అవుతుంది మనకి ఎప్పుడైనా. ఇది 7 - x అంటే దీని అర్థం ఏంటి అంటే భూమి 7 సెంటీమీటర్లు 7 కంటే భూమి తక్కువ ఉంది అని వస్తుంది. ఇక్కడ 7 కంటే భూమి తక్కువ అంటే 7 - x. x - 7 అంటే x అనేది 7 తక్కువ ఉంది అని అంటే భూమి 7 తక్కువ ఉంది అని. ఈ రెండింటి యొక్క అర్థాలు వేరు. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కర్ణం పొడవు ఇచ్చిండు 13 సెంటీమీటర్లని. సో మనం కర్ణం పొడవు కనుక్కోవాల్సిన అవసరం లేదు. వి గాట్ కర్ణం అంటే ఇది ఇందులో ఏసీ ఈ క్వశ్చన్లో. సో ఇక్కడనే రాసుకుందాం. భూమి అంటే బీసీ అనుకుందాం. తర్వాత ఎత్తుని ఏబి అనుకుందాం. తర్వాత కర్ణం ఇచ్చినారు. కర్ణం ఏసీ ఎంత? 13 సెంటీమీటర్లు కదా. రైట్. ఇప్పుడు మనకు ఈ పైథాగరస్ సిద్ధాంతం దగ్గర పోదాం. లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అన్నప్పుడు మిగిలిన 2 భుజాలు అంటే ఈ 2 వర్గాలు అన్నప్పుడు ఘాతంలో 2, మొత్తం అన్నప్పుడు ప్లస్. ఈ 2 వర్గం చేసి ఎడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే కర్ణం యొక్క వర్గానికి సమానం. ఇది ఇప్పుడు అందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈజ్ కర్ణం, వాట్ ఈజ్ ఎత్తు, వాట్ ఈజ్ భూమి అని. ఇక్కడ భూమి అనేది అంటే ఇక్కడ నేను మిగిలిన 2 భుజాలు అని చెప్పిన. ఇక్కడ వర్డ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ హియర్ ఈజ్ మిగిలిన 2 భుజాలు. మిగిలిన 2 భుజాలు అంటే మీ ఇష్టం వచ్చింది దాన్ని ఎత్తు అనుకోండి, మీ ఇష్టం వచ్చింది దాన్ని భూమి అనుకోవనే దాని అర్థం. సో కర్ణం అంటే ఏసీ, ఇక్కడ ఏసీ రాద్దాం. ఇక్కడ ఒక భుజం ఏబి, ఇంకో భుజం బీసీ. ఇప్పుడు ఇందులో ఏబి దగ్గర ఏబి ఏంటి? x - 7.
సో రైట్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ 13 స్క్వేర్. ఇప్పుడు దీన్ని విడదీస్తూ పోవాలి మనం. ఇది ఏ ఫార్ములా ఉంది ఒకసారి చెప్పండి. ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఇది ఏ ఫార్ములా ఉంది మనకు? A minus B. దాని ప్రకారం విడదీసి చేయండి, చూద్దాం ఎవరు చేస్తారు. ఈ క్వశ్చన్ చేయండి. ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. మ్యాథ్స్ వాళ్ళు అయితేనేమో ఆన్సర్ ఇన్బాక్స్ లో దాంట్లో కామెంట్ బాక్స్ లో పెట్టండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే చెప్పండి. ఇది విడదీసి చేయండి. ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్. X square minus 14x, sir. ఆన్సర్ చెప్తారా మేడం? మొత్తం సొల్యూషన్ చేయండి. సొల్యూషన్ చేయండి మొత్తం. మొత్తం సొల్యూషన్ సార్. సొల్యూషన్ చేయండి. ఎక్స్ కనుక్కోండి. ఓకే 12 and 5. ఓకే 12 and 5 12 5. అయితే ఈ క్వశ్చన్ కి ఏరియా కనుక్కోమండి అనుకోండి. అప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్టెన్షన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఏరియా కనుక్కోండి చేసిన వాళ్ళు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఓకే నెక్స్ట్ బీడీ కనుక్కోండి. బీడీ అంటే ఇందాక గీసిన కదా బీడీ, అది కనుక్కోండి చూద్దాం. ఓకే 30. ఓకే బీడీ కనుక్కోండి. సేమ్ క్వశ్చన్ కి బీడీ అంటే బీడీ లెంత్ ఎంత? ట్వెల్వ్ -5 ఒకసారి చూసుకోండి సార్. మేఘన మేడం చూసుకోండి. -5 వచ్చింది మనకు. సైడ్ లెంత్ నెగిటివ్స్ లో రాదు సార్. చూసుకోండి ఎక్కడో చిన్న మిస్టేక్ అంటే. లేదా మేడం ఓకే ఆ బీడీ కనుక్కోండి మేడం. ఇందాక గీసిన కదా బీడీ, అది కనుక్కోండి. ట్వెల్వ్ 5. ఓకే
15 మైనస్ 8. గాయత్రి మీరు ఎక్కడో పోయింది చూడండి ఒకసారి. కిషోర్ సార్ 12 మైనస్ 5. ఇది కూడా నెగిటివ్స్ లో రాదు సార్. ఓకే సరే, ఇప్పుడు చెప్పుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం చేద్దాం. x minus 7 whole square square. ఇప్పుడు దీన్ని విడదీద్దాం. ఇప్పుడు చెప్పండి సార్, కిషోర్ సార్ ఒకసారి చెప్పండి. x మైనస్ 7 హోల్ స్క్వేర్ ని విడదీయండి. ఇది ఏ ఫార్ములా ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ లో చేసిన ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఓకే మైనస్ 14x డైరెక్ట్ చేసిరా? ఓకే 2 ఇంటూ x ప్లస్ 7. ఓకే ప్లస్ 49 7 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 13 స్క్వేర్ 169. రైట్. ఓకే ఓకే ఇంకా సింప్లిఫై చెప్పండి. ఎక్స్ స్క్వేర్ అడిషన్ చేసిన సార్ 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 is equal to 169. ఓకే మైనస్ 169 ఇక్కడ తెచ్చేస్తాం. ఓకే 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 ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ సారీ 2x స్క్వేర్ మైనస్ 14x ఓకే ప్లస్ మైనస్ 120. ఓకే ఒకసారి చూడండి సార్, అన్నిట్లో 2 పోతుంది చూడండి, అన్నితో 2 తో కట్ అయిపోతుంది. 2 కామన్ తీసుకుంటే 2 కామన్ ఇద్దాం, సింపుల్ గా అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 16. మనకు ఇది మీ మన ఇష్టం, ఫార్ములాతో చేసినా ఏం లేదు, లేకపోతే ఫ్యాక్టరైజ్ జనరల్ గా చేసినా ఏం లేదు, వస్తుందా ఆన్సర్. సో మనకు ఫార్ములాతో రాదనుకో, జనరల్ గా రాదనుకో ఫ్యాక్టరైజ్ మనం మైనస్ 12x ప్లస్ 5x అట్లా చేసినాం. ఓకే అంతే. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 సి అంటే మైనస్ 60 by 2 into a 2 into 1 7 plus or minus root 49 plus 240 by 2. Next equal to 7 plus or minus root 289 by 2. So 7 plus or minus root 289 ఎంత సార్? 17 by 2. సో ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 17 by 2, ఇంకొకటి బి ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 17 by 2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 24 by 2, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 12, రైట్. నెక్స్ట్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 by 2, సో బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ 12 ఏంటి? వాట్ ఈజ్ 12 చెప్పండి, ఏంటి 12 చెప్పండి. మనము బేస్ కదా, బేస్ ఎప్పుడైనా సరే ఎట్లుంటుంది, మనకు పాజిటివ్గా ఉంటుంది, మనకు నెగిటివ్స్లో ఉండదు. ఇప్పుడు మనకు వస్తువుల సంఖ్య ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు పెన్స్, నెంబర్ ఆఫ్ పెన్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్, నెంబర్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ ఎట్లుంటాయి, నెంబర్ ఆఫ్ డేస్, ఇవన్నీ కూడా ఉంటే 0 ఉంటాయి, లేకపోతే 1 2 3 4 ఉంటాయి. కానీ -1లలో -2లలో రావు. అట్లనే ఈ లెంత్ కదా, ఇది మనకు ఒక ట్రయాంగిల్ యొక్క లెంత్. ఇది ట్రయాంగిల్ లెంత్ అనేది ఎప్పుడైనా నెగిటివ్స్ లో ఉండదు, కాబట్టి b = -5 తీసుకోవద్దు. ఎందుకు? లెంత్ ఈజ్ నాట్ నెగిటివ్, నెగిటివ్స్ లో ఉండదు కాబట్టి ఇది అసలు ఇది మన పరిగణలోకి తీసుకోవద్దు, దాన్ని వదిలేయాలి. ఇక క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ని బట్టి తీసుకోవాలన్నమాట ఆన్సర్స్ మనం. అదే ఇప్పుడు ఇది నెంబర్ అన్నాడు అనుకో, నెంబర్ అంటే తీసుకోవచ్చు, కానీ మన ఇది లెంత్ కు సంబంధించింది కాబట్టి బేస్ 12 తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్, అదర్ సైడ్ ఏంటి మనకు, బేస్ కంటే 5 తక్కువనా? అది క్వశ్చన్. 7 తక్కువ. ఎత్తు x - 7. ఓకే, ఎత్తు x - 7 అంటే x - 7, x అంటే 12 -7 = 5 cm. అయితే -5 చెప్పారు, అక్కడే మనం
ఆప్షన్స్ లో ఇది కూడా కనపడుతుంది మనకు, ఈ 12 - 5 కనపడుతుంది. ఆన్సర్ వచ్చింది కదా అని చేయొద్దు. బాగా చూడండి, ఇచ్చినటువంటి క్వశ్చన్ దేనికి సంబంధించింది? లెంత్ కు సంబంధించింది. లెంత్ నెగిటివ్స్ లో ఉండదు. వస్తువుల సంఖ్యకు సంబంధించింది, నెగిటివ్లు ఉండదు. ఒక బోట్ కానీ, ఏరోప్లేన్ కానీ, ఒక బైక్ కానీ, ఒక బస్ కానీ, దాని యొక్క స్పీడ్ నెగిటివ్స్ లో ఉండదు. నెంబర్ ఆఫ్ డేస్, రోజుల సంఖ్య నెగిటివ్ లో ఉండదు. కాబట్టి ఆ నెగిటివ్స్ వస్తే తీసేయాలి. అవి మనం తీసుకోవచ్చు. అసలు ఎప్పుడు తీసుకోవచ్చు అంటే నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవచ్చు. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద నెంబర్స్. క్వశ్చన్ లో నెంబర్స్ అని అడిగినప్పుడు అప్పుడు మనం ఇవి తీసుకోవాలి తప్ప మిగతా సందర్భాల్లో తీసుకోవద్దు మనం. ఓకేనా? సో ఇట్లా మనం 2 సైడ్లు కనుక్కుంటాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఇంకా అయిపోలేదు. నేనేం చేసి దీన్ని ఎక్స్టెన్షన్ చేసిన. కొంతమంది ఏం కనుక్కో, ఏరియా కనుక్కోమని, ఇంకొంతమందికి బీడీ కనుక్కోమని. ఎట్లా కనుక్కుంటూ చూద్దాం. సరే, ఇది రాసుకున్నా అంటే మళ్ళీ మనం కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఏదో ఒక చాప్టర్లో వస్తాయి అలాంటి క్వశ్చన్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రాయడం లేట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ చూస్తాం. తర్వాత మళ్ళీ మనం దీని క్వశ్చన్ ఎక్స్టెండ్ చేద్దాం. సార్ ఇది ఫ్యాక్టరైజేషన్ లో చేయొద్దా? నేను అనలేదు చేయొద్దని. చేయొచ్చు. అది డైరెక్ట్ గానే చెప్పొచ్చు. మనకు నోటికి వస్తే -12 5 తీసుకొని చేయొచ్చు. అది -12 + 5 తీసుకుంటే అక్కడ ఆన్సర్ ఇక్కడ వచ్చినట్టే 12 - 5 వస్తుంది. అంటే నేను ఇట్లా ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు మనము ఒక ఫార్ములాని నేర్పిస్తున్నాం కదా సార్ మనం. అది ఆల్రెడీ వచ్చింది కదా, ఇది ఇట్లా గుర్తుంటదని, ఈ ఫార్ములా నోటికి పట్టదని. ఇట్లయితే రాస్తా ఉంటే వస్తుంది కదా. అప్పుడు కొంతమంది వచ్చిన వాళ్ళు డైరెక్ట్ నోటికే చెప్పేస్తున్నారు. 12 - 5 ఫస్ట్ ఆప్షన్స్ లో పెట్టేసి మన కమెంట్ లో చూసి ఓన్ గా. అది మనకు డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. ఓకేనా? నెక్స్ట్ దీనికి మళ్ళీ నేను ఈ క్వశ్చన్ ఎక్స్టెన్షన్కి వెళ్దాం. ఓకే, దీంట్లో ఈ క్వశ్చన్ దీంట్లోనే బి పార్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ మనకి ఇంతకు ముందు గీసినటువంటి ట్రయాంగిల్ డ్రా చేద్దాం ఒకసారి. we keep some name A B C. ఏమొచ్చింది మనకు? బేస్ 12 వచ్చింది, AB 5 వచ్చింది, ఇక్కడ 9 degrees వచ్చింది, 13 వచ్చింది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చెప్పండి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమని అనుకో. ఒకవేళ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా చెప్పండి ఎవరైనా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో హాఫ్ ఇంటూ భూమి ఏంటి ఎంత తీసుకోవాలి సార్? 12 తీసుకోవాలా 5 తీసుకోవాలి? 12. ఏ తీసుకున్నాం కదా, ఇంకా 12 × 5 అన్నా 5 × 12 అన్న ఒకటే. సో 2 1 6 5 30. సో 30 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది మనకు ఏరియా. అయితే క్వశ్చన్ అయిపోలే. ఇంకా నేను ఏం చేసి దీనికి ఇంకో క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసి నేను ఇట్లా అడిగిన క్వశ్చన్ మళ్ళీ సార్ చూడండి. మీకు ఇది వస్తుంది 9th క్లాస్లో కోఆర్డినేటర్స్ చాప్టర్, ఏరియాస్ చాప్టర్ లోంచి ఈ మెథడ్ ఇప్పుడు మనం చెప్పుకునే వాటిలాగా ఉంటాయి క్వశ్చన్స్ కొన్ని. ఏ బి సి. ఇప్పుడు ఇందులో ఇదే క్వశ్చన్, ఇది 13, ఇది 12, ఇది 5. దానికి ఒకే షాప్ ఉంది. ఇప్పుడు ఇందులో మనల్ని ఏమడుగుతారంటే బీడీ ఎంత అని అడుగుతాం. ఇది చెప్పండి, ఇది ఎట్లా కనుక్కుంటారో చెప్పండి ఒకసారి. బీడీ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏసీ 13, ఏబి 5, బీసీ 12. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీడీ? చెప్పండి ఎనీవన్. హౌ కెన్ యూ ఫైండ్? భూమిని 13 ఏసీ భూమిగా తీసుకొని వైశాల్యం 30 తెలుసు కాబట్టి మనం బిహెచ్ బీడీ అనుకోవచ్చు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు ఇది ఇందులో ఒక సైన్స్ ప్రిన్సిపల్ ఇమిడి ఉంది. ఏంటి? మనకు సైన్స్ లో వస్తువుల్ని సృష్టించలేము, నాశనం చేయలేము అనేది గుర్తుంది కదా సార్. దాని ప్రకారం మనం ఈ ట్రయాంగిల్ లో ఏ బేస్ తీసుకున్నా, ఏ హైట్ తీసుకున్నా, ట్రయాంగిల్ యొక్క మేడం ఎవరో మాట్లాడుతున్నారు, కరెక్ట్ చెప్పే టైంకే మాట్లాడుతున్నారు. ఒక్కసారి సైలెంట్ కూడా. రైట్. సో ఈ ట్రయాంగిల్ ఉంది, మనము బేస్ మార్చిన,
హైట్ మార్చినా మన ఇష్టం ఏది మార్చినా ట్రయాంగిల్ యొక్క షేప్ని అయితే మార్చట్లేంగా మనం ఇందులో. కాబట్టి ట్రయాంగిల్ ఏరియా మారదు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు నేను బేస్గా బీసీని తీసుకోను, ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది బీడీ కాబట్టి. బీడీ ఇస్ ద పర్పెండిక్యులర్, బీడీ అనేది లంబం, బీడీ అనేది ఎత్తు, బీడీ అనేది ఉన్నతి. బీడీని ఎవరి మీద గీసినాం, ఏసీ మీద గీసినాం. కాబట్టి ఏసీని భూమిగా తీసుకుందాం, బీడీని ఎత్తుగా తీసుకుందాం. ఇప్పుడు ఏసీ అనేది ఎంత ఇక్కడ రాద్దాం, కాకపోతే ఏసీ ఇంటూ ఏసీని భూమిగా తీసుకున్నప్పుడు బి నుంచి డి దగ్గరికి, అంటే ఏసీ మీద ఉన్న డి దగ్గరికి ఒక లంబం గీసినాం. ఇది లంబం అని ఎట్లా చెప్తుంటే 90 degrees సింబల్ ఇదే. సో ఏసీ ఇంటూ బీడీ. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆల్రెడీ షేప్ మారలేదు కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏరియా అంతకుముందే కనుక్కున్నాం కాబట్టి అదే రాసుకోండి ఇక్కడ 30 ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏసీ తెలుసు, దట్ ఈస్ 13 ఇంటూ బీడీ తెలియదు, రైట్ బీడీ. సో 30 ఈ బై 2 ఇటు వస్తే పైకి వస్తుంది న్యూమరేటర్కి, 30 న్యూమరేటర్లో ఉంది, ఇటు వస్తే లెఫ్ట్ కిందకి వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు బీడీ. సో ఇట్ విల్ బికమ్ 30 ఇంటూ 2 60/13 ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఇదే బీడీ లెంత్. క్యాన్సర్ అయితే కొట్టేయండి, లేకుంటే లేదు. ఓకేనా సార్, ఇది అర్థమైందా అందరికి? ఓకేనా సార్ అక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అని రాశారు. అవును అవును, ఏబిసినా కనుక్కునేది మనం కనుక్కోవట్లే, ఆల్రెడీ ఉంది అది మనకు. ట్రయాంగిల్లో మార్పు లేదు కదా, ట్రయాంగిల్లో మార్పు లేదు. అంటే నేమ్ ఏబిసి అనే పెట్టుకోండి, ఏసీబీ అని పెట్టుకోండి, కానీ మనకున్న సాంప్రదాయం ఏంటి అంటే 90 degrees వచ్చేది మిడిల్లో ఉండాలి. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, దీన్ని ట్రయాంగిల్ ఏడిబి అని రాయాలి కదా. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏతో మొదలైంది, డి దగ్గరకు వచ్చింది, డి దగ్గరకు వచ్చినాక ఎక్కడికి పోతుంది, బి దగ్గరికి పోతుంది. అప్పుడు చిన్న ట్రయాంగిల్ రావట్లే మనకు లెక్కకి, మరి మొత్తం ట్రయాంగిల్ రావాలి కదా మనకు, మొత్తం ట్రయాంగిల్ కదా. మనకి ఇక్కడ చూస్తే కొంచెమే వస్తుంది మనకు పార్ట్. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి మనకు ఎంత కొంత పార్టీ రావట్లే. మనకు ఈ ట్రయాంగిల్ ఏడిసి అన్నాం అనుకోండి కొంచెమే వస్తుండే, కానీ మనకు కావాల్సింది మొత్తం ట్రయాంగిల్ని ఇండికేట్ చేసే పేరు కావాలి. మొత్తం ట్రయాంగిల్ ఇండికేట్ చేసే పేరు ఎక్కడుంది, ఏబిసి అనో ఏసీబి అనో బిఏసి అనో పెట్టుకోవాలి. సో మనకున్న సాంప్రదాయం ప్రకారం ట్రయాంగిల్ 90 degrees మిడిల్లో ఉండాలి కాబట్టి ఇంకా ఏబిసి బెటర్ ఆప్షన్ అని రాసినాం అంతే. కానీ ఇక్కడ మనం రాసింది పేరు కాదు, మొత్తం ట్రయాంగిల్ ఏరియా, అది 30. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. రైట్, ఇంకెవరికన్నా మన డౌట్ ఉందా ఈ క్వశ్చన్? వాస్తవానికి సగం అనిపిస్తుంది కదా సార్ వైశాల్యం? అనిపించవచ్చు అది సగం లాగా అనిపిస్తుంది ఏమో, కానీ అది సగం ఉండదు. ఎందుకు ఉండదో చెప్తా. అది గుర్తుపట్టడం ఎట్లా, ఇప్పుడు బీసీ ఎంత ఉంది, 12 ఉంది, ఏబి ఎంత ఉంది, 12 ఉంది. అప్పుడు మీరు బీడీ సగం చేయండి, సగం అని రాసేయండి ఆన్సర్ డైరెక్ట్గా. కానీ ఇక్కడ రెండు సేమ్ లేవు చూడండి, ఇది 5 ఉంది, ఇది 12 ఉంది. వేరుగా ఉన్నప్పుడు ఇది సగం ఉండదు. నేనంటే మనం కొలతలతో గీలే కదా సార్, ఇది ఉత్తనే గీసినాం కదా. ఓకేనా సార్? అది సార్ ఓకేనా, అర్థమైందా? సగం కాదు. చెప్పండి సార్. ఏబి లెంత్ ఎంత సార్? 5. బీసీ లెంత్ ఎంత? 12. ఇది రెండు సేమ్ లేనప్పుడు ఇది ఖచ్చితంగా బి నుంచి గీసిన లంబము రెండు సమాన భాగాలుగా విభజించదు. ఈ 5 ప్లేస్లో ఇది కూడా 12 ఉందనుకోండి కొలత, అప్పుడు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది, అంటే సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు ఖచ్చితంగా అది 2 ముక్కలు చేస్తుంది ఈక్వల్గా. ఓకేనా సార్? సార్ ఇది 5 ఉన్నప్పుడు ఇది 5, ఇది 12 ఉంది, అంటే ఏబి లెంత్ బీసీ లెంత్ వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది రెండు హాఫ్లుగా విభజించదు, బీడీ విభజించదు. కాబట్టి రెండు సిమిలర్గా ఉంటాయి. అంటే నెక్స్ట్ స్వరూప త్రిభుజాలు అనే చాప్టర్ వస్తుంది, అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు, ఈ చిన్న త్రిభుజము ఈ పెద్ద త్రిభుజము రెండు కూడా ఒకేలాగా కనపడతాయి కానీ సమానం కాదు. తర్వాత కింది వైపు ఉన్న త్రిభుజం బీడీసీ, ఈ చిన్న త్రిభుజము పెద్ద త్రిభుజం ఒకేలాగా కనపడతాయి, అంటే సిమిలర్గా కనపడతాయి, స్వరూపాలు అంటాం, కానీ సమానం కాదు. కానీ ఇది 12 ఉండి ఇది కూడా 12 ఉందనుకోండి, లేదు ఈ ఏబి లెంత్ 5 ఉండి బీసీ లెంత్ కూడా 5 ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మధ్యలోంచి గీసింది రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి సగం చేయొచ్చు అక్కడ, మనం ఇక్కడ చేయరాదు. ఓకేనా సార్? సార్ ఇప్పుడు పైన కూడా ఏరియా ఆఫ్ త్రిభుజం ఏబిసినే రాసిండ్రు, కింద కూడా ఏరియానే కదా సార్ మొత్తం ఏబిసి? అవును, మీరు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఈ ట్రయాంగిల్ ని సూచించే పేరు చెప్పండి ఒకటి. ఈ పెద్ద ట్రయాంగిల్ ని సూచించే ఒక పేరు చెప్పండి మీరు. ఏబిసి సార్. ఇంకా ఇంకేమైనా రాయొచ్చా ఏబిసి అని కాకుండా? బీసీఏ రాయొచ్చు. ఇంకా అంతే సార్. డి రాయకూడదు కదా. డి ఎట్లా రాస్తాం? డి రాస్తే ఒక ముక్క అయిపోట్లే, కట్ అయిపోట్లే. డితో రాసినాం అనుకోండి, అప్పుడు ఒక కొంత పార్టే వస్తుంది. మనకు కావాల్సిన పెద్ద ట్రయాంగిల్ కదా, మొత్తం ట్రయాంగిల్ కదా. ఇక్కడ మీ కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది. ఓకే ఓకే రైట్. ఒకసారి చూపిస్తాను అది ఇది చూడండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా. వాళ్ళ కాలేజ్ ఫోన్ చేస్తా ప్రిన్సిపల్ చేయండి ఒకసారి. ఇప్పుడు చర్చలో దారిరా. హలో, ఎంతసేపు చర్చలో దారి? ఒకసారి ఇక్కడ చూడండి. దీని పేరు ఏ బి, ఇది డి. ఇది 90 degrees ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏం చేసి, ఇది పెద్ద ట్రయాంగిల్ యాక్చువల్గా. ఈ పెద్ద ట్రయాంగిల్ హైట్ గీసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే హైట్ గీసినో అప్పుడు ఇది 2 పార్ట్స్కి విడిపోయింది, 2 ముక్కలు కట్ చేసిన. అప్పుడు ఇది ఏడిబి, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్. రైట్ సైడ్ ఏడిసి, ఏడిసి. ఒకసారి కలర్స్ ఈ కలర్, ఈ కలర్. నెక్స్ట్ రైట్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఏమని రాయొచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ సింబల్ పెట్టినామంటే ఏరియా అని అర్థం. ఏబిసి పెద్ద ట్రయాంగిల్ నేను చెప్పేది. ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ బేస్ చూసినా మొత్తం పెద్ద బేస్ బీసీ హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఈ బీసీ మీద గీయబడిన లంబం పేరేంటి? ఏడి. అంటే ఈ త్రిభుజం యొక్క ఎత్తు ఏడి అని అర్థం. ఈ మొత్తం త్రిభుజం గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీ అనేది మొత్తం కలిపి మనకు ఒక 10 సెంటీమీటర్స్ ఉందనుకున్నాం. తర్వాత ఏడీనేమో 4 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఏడీ లెంత్ 4 అనుకున్నాం. రైట్. ఇప్పుడు ఏరియా ఏమొస్తుంది? ట్రయాంగిల్ ఏబిసి అంటే పెద్ద ట్రయాంగిల్ ఏరియా 1/2 ఇంటూ బీసీ అంటే మొత్తం, దట్ ఈస్ 10 ఇంటూ ఏడి అంటే 4. సో 2 1 2 2 ఇది 20 వచ్చింది ఏరియా, ఈ పెద్ద ట్రయాంగిల్ ఏరియా. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ ఏరియా చెప్తుంది కానీ ఇప్పుడు బీడీ ఎంత ఉంటుంది? 10 అయితే ఉండదు కదా. ఇప్పుడు బీడీ అంటే మొత్తమే బీసీ 10 అయినప్పుడు బీడీ 10 ఉండదు, లేదా తక్కువే ఉంటుంది, ఒక 4 అనుకుందాం, లేదా 6 అనుకుందాం. బీడీని 4 లేదా 6, బీడీ చిన్నగా ఉంది కదా, ఓకే 4 అనుకుందాం. ఇది 4. ఆల్రెడీ ఏడి ఎంత మనకు? ఆల్రెడీ ఏడి 4. ఓకే, ఇప్పుడు ఏరియా ఏమవుద్ది? ఏ ట్రయాంగిల్ ఏడిబి ఏరియా మనం రాసుకునేది ట్రయాంగిల్ ఏడిబి ఏరియా. సో ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఏంటి? 4 ఇంటూ హైట్ ఏంటి? ఇది కూడా 4. సో 16/2 అంటే 8 అవుతుంది. మళ్ళీ ఈ ట్రయాంగిల్లో చూద్దాం. ట్రయాంగిల్ ఏడిసిలో మళ్ళీ ఏరియా హాఫ్ ఇంటూ, ఇప్పుడు చెప్పండి ఇది 4 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? ఈ మొత్తం బి నుంచి సి దాకా 10 ఉన్నప్పుడు బీడీ 4 అయినప్పుడు డిసి ఎంత? 6 అవుతుంది.
సో ఇది 6 ఇంటూ ఈ హైట్ ఆల్రెడీ 4 అని తెలుసు 4 2 1 జా 2 3 జా దట్ ఈస్ ఈక్వల్ 12 ఇక్కడ 8 ఓకే ఇక్కడ 12 ఇక్కడ 20 ఒకసారి చూడండి ఈ పెద్ద ట్రయాంగిల్ రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు మొదటి ముక్క ఏరియా ప్లస్ రెండో పార్ట్ ఏరియా రెండు కలిపితే పెద్ద ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది ఓకేనా ఇది ఇప్పుడు నేమ్ రాసేటప్పుడు మనం ఇక్కడ ఏమంటే వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కరెక్ట్గా బీడి అనేది ఏడి అనేది రెండు ఎలా ఉన్నాయి ఒకదానికోటి పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కనపడట్లేదు ఇట్లా బయటికి లేదు కానీ ఇక్కడ ఉంది బయటికి ఎందుకు ఉంది అంటే ఇప్పుడు దీనికంటే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి నా దగ్గర కొంచెం టైం పడుతుంది అది నేను మీకు వేరే చూపిస్తా ఒకటి జియోజిబ్రాలో ఉంటుంది వర్క్ అది చూపిస్తా ఇప్పుడు ఒక రెక్టాంగిల్ రెండు ట్రయాంగిల్స్కి విడిపోతుంది మనకు ఒక రెక్టాంగిల్ రెండు ట్రయాంగిల్స్కి విడిపోతుంది ఎట్లా అంటే రెండు ట్రయాంగిల్స్ ఎట్లా ఉంటాయి రెండు ట్రయాంగిల్స్ ఏరియా కూడా సేమ్ ఉంటుంది ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఇది ఒక రెక్టాంగిల్ ఓకే ఈ రెక్టాంగిల్ కి ఒక నేమ్ పెడదాం ఏ బి సి డి ఇక్కడ నేను ఒక పని చేస్తున్నా ఏంటంటే బి నుంచి సికి డికి కలుపుతున్నా ఇప్పుడు ఏమేమి చెప్పండి రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సేమ్ ఉంటుందా మారుతుందా చెప్పండి సేమే ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంటుంది ఈ ట్రయాంగిల్ ఏరియాకి ఆ రెక్టాంగిల్ ఏరియాకి ఉన్న రిలేషన్ ఉందా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 6 ఇప్పుడు ఇది 6 సెంటీమీటర్స్ బీసీ ఇది 4 ఉందనుకోండి రెక్టాంగిల్ ఏరియా ఎంత చెప్పండి 24 ఇందులో ఒక ట్రయాంగిల్ ఏరియా ఎంత 12 ఇంకో ట్రయాంగిల్ ఏరియా 12 కదా అయితే ఇట్లా కాకుండా ఇంకో కేసు ఉంటుంది చూడండి ఇట్లా కాకుండా ఉంది ఇప్పుడు ఇప్పుడు నాకు చెప్పండి ట్రయాంగిల్ బిఈసి ఏరియా ఎంత చెప్పండి ట్రయాంగిల్ బిఈసి ఏరియా ఎంత ఈ పార్ట్ మీరు కలర్ వేస్తాం చెప్పండి దీని ఏరియా ఎంత ఈ పార్ట్ ఏరియా ఎంత ట్రయాంగిల్ బిఈసి ఏరియా ఎంత 12 అనా సార్ ఆనంద్ జీ 12 సార్ 12 ఎట్లా దాన్ని మధ్యలోకి డివైడ్ చేస్తే స్క్వేర్ అవుతుంది మధ్యలోకి లేదు ఇప్పుడు అది ఓ దీన్ని మధ్యలో సెట్ చేసినారు అయితే మళ్ళీ భూమి 6 ఎత్తు 4 అంతే అంటే ఇప్పుడు భూమి 6 ఎత్తు 4 ఒకసారి చూడండి ఇప్పుడు బి అనే వ్యక్తి ఒక మనిషి అనుకోండి ఇట్లా నిలబడ్డాడు అనుకోండి క్రాస్గా బి అనే వ్యక్తి వంగిపోయి ఉన్నాడు బి అనే వ్యక్తి వంగిపోయి నిలబడ్డాడు అనుకో ఆయన ఎత్తెంత అన్నప్పుడు బి నుంచి ఈ దాకా కొలవరు ఈ నుంచి అంటే తల నుంచి వంగి నిలబడ్డప్పుడు ఒక పర్సన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ స్టాండింగ్ బై బెండింగ్ హిమ్సెల్ఫ్ అనే గ్రౌండ్ దెన్ ఈజ్ హైట్ విల్ బి జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద హెడ్ అండ్ ద ఎర్త్ భూమికి మరియు తలకి ఉన్న అతి తక్కువ దూరాన్ని ఎత్తుగా తీసుకుంటాం ఇప్పుడు ఈ బిఈ ఈ పక్కన బిఈసి అనే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అవుద్దంటే హైయెస్ట్ ప్లేస్ టాప్ అంటే తలకాయ ఇది ఈ దగ్గర నుంచి మనం ఏం చేయాలి భూమిని దాకేటట్టుగా ఒక ఎత్తు గీసుకోవాలి లేదా గీసినట్టు ఊహించుకోవాలి లేదా గీయాలి ఇప్పుడు చెప్పండి
ఈ లైను ఎంత ఎత్తు ఉంటది అంటే ఈ త్రిభుజం యొక్క ఎత్తుని చెప్తుంది తప్ప ఈ త్రిభుజంలో ఒక భాగం కాదు అది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నుంచి గీసినటువంటి ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అదేమవుతుంది త్రిభుజం యొక్క ఎత్తును సూచిస్తుంది అది. అంటే ఈ ఎఫ్ అనుకుంది, ఇగో ఈ పాయింట్ ఎఫ్. ఇప్పుడు అది ఎఫ్ను సూచిస్తుంది. ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం అన్నప్పుడు ఈ ఈఎఫ్ ఎంత ఉంటుంది, ఈ సిడి ఎంత ఉందో ఈఎఫ్ కూడా అంతే ఉంటుంది, ఏబి కూడా అంతే ఉంటుంది. సో ఈఎఫ్ ఎంత అంటే 4. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యము ఇది 6, ఇది 4, 6 × 4 మళ్ళీ ముందు హాఫ్ ఉంటుంది. హాఫ్ ఎందుకు వచ్చింది అంటే ఈ రెక్టాంగిల్ ఏరియాలో సగం కాబట్టి. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ చిన్న ట్రయాంగిల్ ఏరియా ఎంతో చెప్పండి. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? చెప్పండి, అది ఎంత ఉంటుంది? 6 స్క్వేర్ సెంటీమీటర్ సార్. 6 సార్. ఈ చిన్నదా? ఈ పింక్ కలర్ అడుగుతున్నాయి, ఓన్లీ పింక్ 6 ఒకసారి 6 స్క్వేర్ సెంటీమీటర్. ఒకసారి చెప్పండి. మొత్తం రెక్టాంగిల్ ఏరియా ఎంత చెప్పండి? మొత్తం రెక్టాంగిల్ ఏరియా ఎంత? అర్థం కాలేదు. మొత్తం రెక్టాంగిల్ ఏరియా ఎంత? 24. ఇది పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏరియాకి పక్క పెట్టుకున్నాక ఒక ట్రయాంగిల్ గీసినాం కదా ఇప్పుడు మనం, ఎల్లో కలర్ మొత్తం. ఆ ట్రయాంగిల్ ఏరియా ఎంత వచ్చింది మనకు? 12 వచ్చింది కదా. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పింక్ కలర్ ఏరియా ఎంత? కేవలం పింక్ 6 అంటురా. ఇది 12 అయితే ఇది 6 అంటురా. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే బొమ్మని నేను కొంచెం మారుస్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇదంతా ఇది 6 కదా, ఇది 6 అనుకున్నాం, ఇది 4 అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ ట్రయాంగిల్ యొక్క నేమ్ పెడదాం. ఐ విల్ కీప్ ద నేమ్ ఏబిసిడి. ఓకే, ఇప్పుడు ఏబిసిడి, ఇది ఈ. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్ rectangle ABCD is equal to 6 × 4, that is equal to 24 we got, right? Next a triangle ఏ ట్రయాంగిల్ ఇది? BEC. ట్రయాంగిల్ BEC అన్నప్పుడు హాఫ్ ఇంటూ 6 × 4 అంటే 12 అన్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంది? ట్రయాంగిల్ EAB, ఈ చిన్నది, మళ్ళీ ఇదెంత అని అడుగుతున్నా. తర్వాత ట్రయాంగిల్ EDC, ట్రయాంగిల్ EDC ఎంత అంటున్నా చెప్పండి. అంటే ఎల్లో కలర్ అండ్ ద బ్లూ కలర్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్ చెప్పండి. ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అని చెప్పడం ఎవరితో కాదు, కానీ ఈ 2 కలిపితే ఈ ఎల్లో కలర్ ప్లస్ దిస్ బ్లూ కలర్, ఈ 2 కలిపితే ఎంత ఉంటుంది అంటే పెద్ద ట్రయాంగిల్లో సగం ఉంటుంది. ఎందుకు? ఈ పెద్ద రెక్టాంగిల్ ఒక ట్రయాంగిల్ ఏరియా వచ్చింది కదా మనకు, సగం వచ్చింది కదా. సగం వచ్చింది అంటే మిగిలిన 2 కలిపి కూడా సగమేగా ఉండాల్సింది. 2 కలిపి మొత్తం ఈ 3 ట్రయాంగిల్స్ కలిపి 24 రావాలి. ఇది ఆల్రెడీ 12 వచ్చింది. సో ఆల్రెడీ వి గాట్ దిస్ ఈజ్ యాజ్ 12. అప్పుడు ఇది ఖచ్చితంగా ఇదెంతో తెలియదు, కానీ ఆ 2 కలిపితే మాత్రం మళ్ళీ మనకు 12 రావాలి. ఇది వాటి మధ్య ఉన్న కండిషన్. ఇప్పుడు ఈ 2 పీసులు, ఈ బ్లూ కలర్ పీస్ని తర్వాత ఈ ఎల్లో కలర్ పీస్ని కట్ చేసి మనము ఈ ఒక పేపర్ మీద గీసుకొని ఈ 2 కట్ చేస్తే ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ పింక్ కలర్ ట్రయాంగిల్, ఈ రెండింటి మీద పెడితే కరెక్ట్గా సరిపోతాయి ఒకదానికొకటి. అంటే 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి.
సార్ చూస్తూ ఉన్నది నా దగ్గర దొరుకుతుందేమో ఒకసారి చూస్తే. హలో సార్, సార్ చెప్పండి. ట్రయాంగిల్ ఏరియా బీఈసీలో 1/2 6 × 4 రాశారు కదా. అవును, బేస్ 6 తీసుకున్నారు సార్ అక్కడ. అంతే కదా, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ 6 కదా సార్. అవును, 4 ఎట్లా వస్తుంది సార్? 4 సేమ్ సిడి పొడవు బి పొడవు ఈక్వల్ అవుతుంది సార్ ఇక్కడ. 6కి 4కి దానికి సంబంధం లేదు కదా, 4 అసలు ఎట్లా అది వేరే వస్తుంది? కదా. 1/2 అది × ఎట్లా 6 వచ్చింది కదా. మనకు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా చెప్పండి ఒకసారి ఫార్ములా చెప్పండి. 1/2 × బేస్ × 8. 1/2 × బేస్ × 8 కదా. ఓకే, ఇప్పుడు ఇందులో హైట్ లేదు కదా సార్. ఈ ట్రయాంగిల్ మనం గీసినటువంటి ఈ ట్రయాంగిల్ హైట్ లేదు. బీఈసీలో హైట్ లేదు. ఇప్పుడు గీసినటువంటి హైట్ అది సిడికి ఈక్వల్ తీసుకున్నారా? తీసుకోము, అదే వస్తుంది అదే హైట్, అదే మనకు అదే వస్తుంది హైట్. ఎందుకంటే ఈ యాక్చువల్గా ఏడి అనే లైన్, బీసీ అనే లైన్ రెండు ప్యారలల్ లైన్స్ అన్నట్టు. ఈ రెండు ప్యారల్ లైన్స్ యొక్క మధ్య ఉన్నటువంటి లంబ దూరం ఎంత దూరం పోయినా సేమ్ ఉంటుంది, రైలు పట్టాల మధ్యలో ఉన్న దూరం లాగా. సో అప్పుడు ఇది ఖచ్చితంగా ఈ 4 రావాలి గ్యాప్, లేకపోతే మనకు అది ఈ ట్రయాంగిల్ మీద, ఈ రెక్టాంగిల్ మీద లేనట్టే. ఓకేనా సార్? అట్లా వచ్చింది. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామని ఇక్కడ గీయలేదు అంతే, నేను ముందు దాని దగ్గర గీసినాం ఇదంతా. సో ఒకసారి అది దొరికితే చూపిస్తాను. ఈ ఏరియా ఆఫ్ ది, ఇది కనిపిస్తుందా సార్ కొత్త ఫిగర్? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని ఉన్నది చూడండి. రెస్పాండ్ కానీ ఇది కనిపిస్తుందా కొత్తది? ఇప్పుడు మనం ఇంతసేపు రాసింది కాకుండా కనిపిస్తుందా? కింద బేస్ హైట్ తర్వాత ఏముందో కనిపిస్తుంది మరి. కొంచెం బయట ఇది ఇంతే మేడం, ఒకసారి మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నేను కాకపోతే మనకు ల్యాండ్స్కేప్ మోడల్లో పెట్టుకోండి, అడ్డం రొటేట్ చేయండి. ఒకసారి చూడండి సార్, ఇది ఒక పెద్ద ట్రయాంగిల్. ఈ ఒక పెద్ద ట్రయాంగిల్ ఏం చేసినాం, ఇది హైట్ గీసినాం, ఈ రెడ్ కలర్ హైట్ గీసి కట్ చేసినాం, ఒక 2 పీసులు అయింది చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆ 2 పీసుల్ని కట్ చేసిన పీసుల్ని ఇందాక పెట్టినట్టు పెట్టినాం. ఏమైంది చూడండి, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఏర్పడలేదా చూడండి. అంటే ఈ పీసు బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ 2 పీసుల్ని మనము ఆల్రెడీ ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ ఉంది కదా, దాని మీద పెడితే 2 కోయిన్సైడ్ అవుతాయి. అంటే 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇది 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అంటే వాటి ఏరియాస్ ఈక్వల్ అని అర్థం. అంటే కింద ఉన్న ట్రయాంగిల్ ఏరియా, తర్వాత ఈ పక్కన ఉన్న 2 పీసులు ఉన్నాయి కదా సార్, ఈ 2 పీసుల ఏరియా 2 కలిపి కూడా సేమ్. ఇంకో ఇట్లా ఒకసారి చూడండి, ఏరియా ఆఫ్ 2 యాష్ కలర్డ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది గ్రీన్ కలర్డ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇందులో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 × ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్మ్, ఇది రెక్టాంగిల్ అవుతుంది. సో రెక్టాంగిల్ ఎందుకు అవుద్ది అంటే ఒకసారి చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్, ఈ హైట్ ఎత్తు గీసినప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ సింబల్ ఉంటుంది, 90 ఉంటుంది. ఇప్పుడు ఇటుపక్క కూడా 90 ఉంటుంది. ఇప్పుడు ఈ 90 ఎడిపోతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక 90 వచ్చింది, ఇక్కడ ఒక 90 వచ్చింది. తర్వాత ఇక్కడ ఏర్పడ్డ యాంగిల్, ఇక్కడ ఏర్పడ్డ యాంగిల్ 2 కలిపితే 90, ఈ 2 కలిపితే 90. సో ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే 2 కాంగ్రియంట్ గా ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ని ఎత్తు ప్రకారం కట్ చేసి పేరిస్తే అవి ఒక రెక్టాంగిల్ ని ఫామ్ చేస్తాయి. ఇది మనకున్న బేసిక్ ప్రిన్సిపల్. దాని ప్రకారం ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి పోదాం. ఇది అర్థమైందా సార్? ఈ పీసులు, ఈ 2 పీసుల ఏరియా ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి ఈ కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడ. ఇది ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసిన పని అదే. ఇగో ఇక్కడున్న ఈ బ్లూ కలర్, ఈ పింక్ లో ఇటు సైడ్ ఉంది కదా, ఈ పీసు సేమ్ ఉంటాయి. ఇది మా రొటేట్ చేసి దీని మీద పెడితే కోయిన్సైడ్ అవుతుంది. మళ్ళీ ఈ పీస్ దీని మీద కోయిన్సైడ్ అవుతుంది రొటేట్ చేసి పెడితే. కాబట్టి ఈ 2 కలిపిన ఏరియా ఈ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్. ఈ ట్రయాంగిల్ ఏరియానేమో రెక్టాంగిల్ ఏరియాలో సగం. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో ఇట్లా చేయాలి మనం. ఓకేనా సార్? సో
1.5 అవర్ అయినట్టుంది కదా. ఓకే, సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్. ఓకేనా, ఏం డౌట్స్ లేనట్టే. ఓకే, అందరికీ ధన్యవాదాలు. మనకు ఈ రోజు ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ డిస్కస్ చేసినాం. అంటే ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2-3 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తే దాదాపు ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కవర్ అయినట్టే. అవి మనం కొంచెం ఓన్గా చేసుకునే ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ స్పీడ్స్ ఒకటి, మోటార్ బోట్ స్పీడ్స్ ఒకటి, తర్వాత మనం రెక్టాంగిల్ ఏరియా అంటే ఇప్పుడు మనం చేసింది మొత్తం ఏరియాకి సంబంధించిందే. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా చేసినాం కదా, సేమ్ దానిలాగే రెక్టాంగిల్ ఏరియా ఉంటుంది. మీ గ్రూప్లో పోస్ట్ చేస్తా ఆ క్వశ్చన్స్, అవి ప్రాక్టీస్ చేయండి వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఇంకొక క్లాస్లో ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్, మీ అందరికీ ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అందరికీ. థ్యాంక్ యూ. 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సార్, ఒకసారి చూసుకొని మా అటెన్షన్ కూడా ఉంటుంది ఒక పక్కన. సో క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. Thank you.